ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరులో గంజాయి కలకలం రేగింది. 2 కేజీల గంజాయితో పాటు ఓ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళతో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీ కోసం గంజాయి అమ్ముతున్నట్టు పోలీసులు చెప్పారు. నంద్యాల జిల్లా మహదేవపురానికి చెందిన రామచంద్రుడి వద్ద గంజాయి కొని అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు. టౌన్స్లో కొంతమంది గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ గాంజాకి అలవాటు పడి జీవితాలు చిత్రం చేసుకుంటున్నట్టు ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి ఆ మెనాన్స్ని ఎట్లయినా కానీ రూపుమాపాలని దీని మీద గట్టిగా నిఘా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో గిద్దలూరులో మహబూబ్ షరీఫ్ మరియు మహబూబ్ బి అంటే వాళ్ళ సిస్టరే మరియు దాసరి నాని అనే వ్యక్తి మరియు సునీల్ కుమార్ వీళ్ళు నలుగురు కూడా ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్స్ లాగా తయారయ్యి దానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళకి మంచి రేట్లకి అమ్ముకుంటూ దాదాపు 500-1000 రూపాయలు హ్యాబిట్లో ఉండే అవసరాన్ని బట్టి వాడి స్కేర్ సిటీని బట్టి కూడా అమ్ముకుంటూ జీవనంలో బ్రతుకుతున్నారు. వీళ్ళు దాదాపు ఒక 2 కేజీల పైన గాంజాని అప్పుడే డెలివరీ తీసుకుని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే అదే సమయంలో పోలీస్ సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. నలుగురు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మధ్యవర్తుల సమక్షంలో అలాగే ఉమ్మన్ పోలీసుల సాయంతో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అనేక టౌన్స్లో కొంతమంది గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ గాంజాకి అలవాటు పడి జీవితాలు చిత్రం చేసుకుంటున్నట్టు ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి ఆ మెనాన్స్ని ఎట్లయినా కానీ రూపుమాపాలని దీని మీద గట్టిగా నిఘా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో గిద్దలూరులో మహబూబ్ షరీఫ్ మరియు మహబూబ్ బి అంటే వాళ్ళ సిస్టరే మరియు దాసరి నాని అనే వ్యక్తి మరియు సునీల్ కుమార్ వీళ్ళు నలుగురు కూడా ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్స్ లాగా తయారయ్యి వాళ్ళకి మంచి రేట్లకి అమ్ముకుంటూ దాదాపు 500-1000 రూపాయలు హ్యాబిట్లో ఉండే అవసరాన్ని బట్టి వాడి స్కేర్ సిటీని బట్టి కూడా అమ్ముకుంటూ జీవనంలో బ్రతుకుతున్నారు. వీళ్ళు దాదాపు ఒక 2 కేజీల పైన గాంజాని అప్పుడే